ఆర్బీసీస్ ఎర్ర రక్త కణాలు, వీటినే మరొక పేరు ఎరిథ్రోసైట్స్ అని కూడా అంటారు. వీటి షేప్ డిస్క్ ఆర్ బైకాన్కేవ్ షేప్. డంబెల్ అంటారు కదండి ఎక్సర్సైజ్ చేసే ఆ డంబెల్, కానీ డిస్క్ సిడీస్ ఉంటాయి కదా, అలాంటి డిస్క్ షేప్లో ఈ ఆర్బీసీస్ అనేవి ఉంటాయి. ఈ ఆర్బీసీస్లో ఇవి సెల్సే, కానీ వీటిలో న్యూక్లియస్ కానీ వీటి సైటోప్లాజం కణద్రవంలో ఎలాంటి ఆర్గానెల్స్, రైబోజోమ్స్, లైజోజోమ్స్, మైటోకాండ్రియా ఇలాంటి ఆర్గానెల్స్ అంటారు కదండి, అలాంటివి ఏమీ ఉండవు. న్యూక్లియస్ ఉండదు, సైటోప్లాజంలో ఆర్గానెల్స్ కూడా ఉండవు. ఎర్ర రక్త కణాలు ఎరుపు రంగులో ఉండడానికి వాటిలో ఒక ప్రోటీన్ అనేది ఉంటుంది, ఒక రెడ్ కలర్ ప్రోటీన్ ఉంటుంది, దాన్నే హీమోగ్లోబిన్ అంటారు. ఈ హీమోగ్లోబిన్ అనేది ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ట్రాన్స్పోర్ట్, రవాణా చేయడానికి, ఎక్కడి నుంచి అండి, బాడీలో నుండి మనం తీసుకున్న ఆక్సిజన్ అన్ని సెల్స్లోకి వెళ్ళడానికి, మళ్ళీ తర్వాత మనం తీసుకున్న కార్బన్ డైఆక్సైడ్ అన్ని పార్ట్స్లో నుంచి బయటికి రావడానికి ఈ హీమోగ్లోబిన్ అనేది హెల్ప్ చేసిద్ది. నార్మల్గా రెడ్ బ్లడ్ సెల్ యొక్క సైజ్ వచ్చేసరికి 7.2 మైక్రాన్స్ ఇన్ సైజ్ అని యావరేజ్గా 2.7 మైక్రాన్స్ సైజు ఉంటుంది. ఇప్పుడు ఆర్బీసీకి ఉన్న బైకాన్కేవ్ షేప్ ఉంది కదా, ఈ ఎర్ర రక్త కణాల బైకాన్కేవ్ షేప్ అనేది ఆ సర్ఫేస్ ఏరియాని ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది. దాని ఏరియాని ఇంక్రీజ్ చేసి ఈ ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ట్రాన్స్పోర్ట్లో హెల్ప్ చేస్తుంది అనమాట ఆ సర్ఫేస్ వల్ల. ఇప్పుడు ఎక్కువ సర్ఫేస్ ఏరియా ఉందనుకోండి, ఎక్కువ ఆక్సిజన్ మాలిక్యూల్స్, ఎక్కువ హిమోగ్లోబిన్ పట్టిద్ది, దాంట్లో నుంచి ఎక్కువగా ఆక్సిజన్ సప్లై చేయబడుద్ది, అక్కడ నుంచి కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ తిరిగి లంగ్స్ వరకు రవాణా చేయబడుద్ది అనమాట. నార్మల్ లెవెల్స్ ఒక ఉమెన్లో, ఒక స్త్రీలో బ్లడ్ నార్మల్గా ఎంత ఉంటుందంటే, బ్లడ్లో ఆర్బీసీస్ నార్మల్గా ఎంత ఉంటాయంటే 3.9 to 5.5 మిలియన్స్ పర్ క్యూబిక్ ఎంఎం పర్ మైక్రోలీటర్. అంత క్వాంటిటీలో పర్ మైక్రోలీటర్లో 3.9 to 5.5 మిలియన్స్ వరకు ఉంటాయి. అదే మేల్స్లో వచ్చేసరికి 4.1 to 6 మిలియన్స్. మరి హ్యూమన్ బాడీ వెయిట్, మేల్ బాడీ వెయిట్ ఎక్కువ ఉంటుంది ఉమెన్ కంటే, కాబట్టి మేల్స్లో ఈ ఆర్బీసీ కౌంట్, రక్తం కూడా ఎక్కువగా ఉంటుంది, ఆ కౌంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకని మనం నార్మల్గా ఏ ల్యాబ్స్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా బ్లడ్ టెస్ట్లో హెచ్బి ఎంత ఉందని తెలుసుకుంటారు. దాన్ని బట్టి మన ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ట్రాన్స్పోర్ట్ జరుగుతూ ఉంటుంది, కాబట్టి అది ఎక్కువ కాన్సన్ట్రేషన్లో ఉందా లేదా అని తెలుసుకోవడానికి జనరల్గా ఏ బేసిక్ టెస్ట్ అండి, బేసిక్ ల్యాబొరేటరీలోకి వెళ్ళినప్పుడు బేసిక్గా హిమోగ్లోబిన్ గురించి టెస్ట్ చేస్తారు. ఆర్బీసీస్ యొక్క యావరేజ్ లైఫ్ స్పాన్, ఇవి బోన్ మ్యారోలో ఫామ్ అవుతాయి కదండి, ఆ ఫామ్ అయినప్పటి నుంచి వాటి లైఫ్ స్పాన్ ఎంతవరకు ఉంటుందంటే అవి 120 డేస్. 120 డేస్ అంటే 4 months బతుకుతాయి. 4 months తర్వాత మళ్ళీ కొత్త ఆర్బీసీస్ ఫామ్ అయితే ఇవి డెడ్ అయిపోతాయి. ఎర్ర రక్త కణాలు ఫార్మేషన్, ఎర్ర రక్త కణాలు అనేవి ఎలా ఫామ్ అవుతాయి అన్నది ఈ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. ముందు అన్ని రకాల రక్త కణాలు బ్లడ్లో ఎలా ఫామ్ అవుతాయి అన్న స్టేజెస్ గురించి చెప్పుకున్నాం. ఈరోజేమో ఎర్ర రక్త కణాలు ఎలా ఫామ్ అవుతాయి అనేది చెప్పుకుంటాం అన్నమాట. ఎర్ర రక్త కణాలు అనేవి బోన్ మ్యారో, ఎముక మధ్యలో, అంటే ఎలాంటి బోన్స్, లాంగ్గా ఉన్నవి, ఫ్లాట్గా ఉన్నాయి, ఇర్రెగ్యులర్గా ఉన్న బోన్స్, అంటే తొడ ఎముకలవి, చెయ్యి ఎముకలు ఉంటాయి కదా, ఫీమర్, ఇంకా చెస్ట్ దగ్గర అండి ఎదర మన థొరాసిక్ బోన్స్ అని ఉంటాయి, ఆ ఎదరున్న బోన్స్, వెనకాల వెన్నెముక దగ్గర ఉన్న బోన్స్, ఇవన్నీ లాంగ్గా, ఫ్లాట్గా, వంకర్ టింకర్గా, అన్నీ స్ట్రైట్గానే ఉండవు కదా, వంకర్ టింకర్గా, కొన్నేమో ఫ్లాట్గా ఒక చాపలాగా అలా ఉంటాయి కదా. ఆ బోన్స్ అన్నిట్లో కూడా ఈ ఆర్బీసీస్ అనేవి ఫామ్ అవుతాయి. ఆర్బీసీస్ ఫామ్ అవడానికి చాలా స్టేజెస్లో డెవలప్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ ఆర్బీసీస్ ప్రాసెస్ ఆఫ్ ఆర్బీసీ డెవలప్మెంట్
మొత్తానికి ఎర్ర రక్త కణాలు అనేవి డెవలప్ అయ్యే ప్రాసెస్ని ఎరిథ్రోపాయిసిస్ అంటారు. ఇది 7 రోజులు పడుద్ది. ఆ 7 రోజుల తర్వాత ఇమ్మెచ్యూర్ సెల్స్ అన్నమాట, అంటే పూర్తిగా పరిపక్వత చెందనివి ఆ సెల్స్ రూపంలో బ్లడ్లోకి రిలీజ్ అవుతాయి. వాటిని రెటిక్యులోసైట్స్ అంటారు. ఈ రెటిక్యులోసైట్స్ బ్లడ్లో రిలీజ్ అయిన తర్వాత 2 days తర్వాత మెచ్యూర్ అవుతాయి. సో టోటల్గా ఒక పూర్తిగా ఏర్పడిన ఆర్బీసీ బ్లడ్లో రిలీజ్ అవ్వడానికి, అంటే బ్లడ్లో ఉండడానికి 9 రోజులు పడుతుందన్నమాట. ఈ రెటిక్యులోసైట్స్ పూర్తిగా ఫామ్ అయిన ఎర్ర రక్త కణంగా మారడానికి ఎరిథ్రోపాయిటిన్ అనే హార్మోను అండ్ సబ్స్టెన్సెస్, ఇంకొన్ని పదార్థాలు అన్నమాట, ఐరన్, ఫోలిక్ యాసిడ్ అండ్ విటమిన్ B12 ఇలాంటి అన్నీ ఇంపార్టెంట్ అన్నమాట ఆర్బీసీగా మారడానికి. ఈ ఎరిథ్రోపాయిటిన్ అనే హార్మోన్ని కిడ్నీస్ రిలీజ్ చేస్తాయి. ఇది ఈ రెటిక్యులోసైట్స్ అనేవి ఫుల్లీగా ఫామ్ అయిన ఎర్ర రక్త కణంగా మారడానికి హెల్ప్ చేస్తాయి. ఇవి ఎరిథ్రోపాయిసిస్ ఫామ్ అయ్యే స్టేజెస్ అండి. ఫస్ట్ ఏమో ఒక స్టెమ్ సెల్, అది ఒక హిమటోపాయిటిక్ స్టెమ్ సెల్స్ అన్నమాట. ఈ హిమటోపాయిటిక్ స్టెమ్ సెల్స్ అనేవి నెక్స్ట్ డిఫరెన్షియేట్ అయిపోయి బర్స్ట్ ఫార్మింగ్ యూనిట్ ఎరిథ్రాయిడ్ అంటారు, BFUE. ఈ ఎరిథ్రాయిడ్ లాగా ఇలా డిఫరెన్షియేట్ అయ్యిద్ది, ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్లోకి మారుద్ది. నెక్స్ట్ ఇది పెద్ద డిఫరెన్స్ ఉండదు, సైజు రాను పెరిగిపోతూ ఉంటుందండి. నెక్స్ట్ ఏమో ఇది కాలనీ ఫార్మింగ్ యూనిట్ ఎరిథ్రాయిడ్, కాలనీ ఫార్మింగ్ యూనిట్లో ఫామ్ అయ్యి లాస్ట్కి ఎరిథ్రోబ్లాస్ట్. మ్యాక్సిమంగా మనం ఇవి 2 ఇంటర్మీడియట్ స్టేజెస్, అంత బాగా గుర్తుంచుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఈ హిమటోపాయిటిక్ స్టెమ్ సెల్స్ నుంచి ఈ ఎరిథ్రోబ్లాస్ట్గా అయ్యేటప్పుడు దీనికి ఎరిథ్రోపాయిటిన్, ఈ హార్మోన్ ఎరిథ్రోపాయిటిన్ అనే హార్మోన్ని కిడ్నీస్ రిలీజ్ చేస్తాయి. ఈ ఎరిథ్రోపాయిటిన్ అనే హార్మోన్ ద్వారా దీన్ని ఉపయోగించుకొని ఈ హిమటోపాయిటిక్ స్టెమ్ సెల్స్ అనేవి ఎరిథ్రోబ్లాస్ట్ లాగా ఫామ్ అవుతాయి. ఈ ఎరిథ్రోబ్లాస్ట్ నెక్స్ట్ రెటిక్యులోసైట్ లాగా డెవలప్ అయింది. దానికోసం దేని మీద డిపెండ్ అవుతాయి? ఐరన్ మీద డిపెండ్ అవుతాయి. అంటే ఐరన్ మీద ఆధారపడి రెటిక్యులోసైట్స్ అనేవి డెవలప్ అవుతాయి. నెక్స్ట్ ఇవేమో బ్లడ్లోకి రిలీజ్ అయిపోతాయి. ఈ బ్లడ్లోకి రిలీజ్ అయిపోయిన ఈ రెటిక్యులోసైట్స్ నెక్స్ట్ మెచ్యూర్ ఆర్బీసీగా ఫామ్ అవ్వాలి. ఈ మెచ్యూర్ ఆర్బీసీగా ఫామ్ అయ్యి అవి బ్లడ్లో రిలీజ్ అయిపోతాయి అన్నమాట. బ్లడ్లో సర్క్యులేట్ అవుతూ ఆక్సిజన్ని, కార్బన్ డైఆక్సైడ్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఉపయోగపడతాయి. అందుకనే మనకి ఎప్పుడైనా బ్లడ్ తక్కువగా ఉంది, ఈ ఫుడ్ తీసుకోండి, ఆ ఫుడ్ తీసుకోండి, అందులో ఐరన్ ఉందా లేదా ఇవన్నీ చూసుకుంటారు కదా. ఎందుకంటే ఐరన్ అనేది ఈ రెటిక్యులోసైట్స్ ఫామ్ అవ్వడానికి ఉపయోగపడిద్ది అన్నమాట. దీని గురించి ఇంకా డీప్గా డిస్కస్ చేయాలంటే ఇక్కడ తెలుసుకుందాం. ఈ హీమోసైటోబ్లాస్ట్ స్టెమ్ సెల్స్లోనే ఇది సైటోబ్లాస్ట్. ఈ స్టెమ్ సెల్స్ అనేవి ప్రో ఎరిథ్రోబ్లాస్ట్ కింద డెవలప్ అవుతాయి. వీటిని కమిటెడ్ సెల్స్ అంటారు. ఈ ప్రో ఎరిథ్రోబ్లాస్ట్ అనేవి ఎర్లీ ఎరిథ్రోబ్లాస్ట్, లేట్ ఎరిథ్రోబ్లాస్ట్ అని ఇంటర్మీడియట్ స్టేజెస్ ద్వారాగా ఫామ్ అవుతాయి అంట. దీన్ని phase 1. ఇక్కడేమో మనకి రైబోజోమ్స్, అవి కూడా ఒక ప్రోటీన్ అండి. ఈ రైబోజోమ్స్ అనేవి మనకు ప్రోటీన్ సింథసిస్కి, అమైనో యాసిడ్స్ నుంచి ప్రోటీన్స్ అవి సింథసైజ్ అవ్వడానికి ఉపయోగపడుద్ది. నెక్స్ట్ ఏమో ఈ ఎరిథ్రోబ్లాస్ట్ అనేవి నెక్స్ట్ నార్మోబ్లాస్ట్ లాగా ఈ డెవలప్మెంట్స్ అన్నీ ఇక్కడ నుంచి చూసారా, నెమ్మదిగా సైజ్ అనేది తగ్గిపోతూ ఉంది. ముందు పెద్దగా ఉన్నాయి, రాను సైజ్ అనేది తగ్గిపోతూ వస్తుందన్నమాట. ఇవేమో నార్మోబ్లాస్ట్. ఈ నార్మోబ్లాస్ట్ అనేవి నెక్స్ట్ రెటిక్యులోసైట్స్ కింద డెవలప్ అవుతాయి. ఈ రెటిక్యులోసైట్స్ ఫైనల్గా ఎరిథ్రోసైట్స్లా డెవలప్ అవుతాయి. ఇక్కడేమో హీమోగ్లోబిన్ అనేది ఇక్కడ అక్యుములేట్ అయిద్దండి. ఫస్ట్ ఈ స్టేజెస్లో ఇంకా హీమోగ్లోబిన్ ఉండదు. ఈ స్టెమ్ సెల్స్లో, ఈ కమిటెడ్ సెల్స్లో వీటిల్లో ఉండదు. ఇంక నెక్స్ట్ ఇవి ఫర్దర్గా డెవలప్ అవుతున్నప్పుడు, ఇంకా అభివృద్ధి చెందుకుంటూ వెళ్తున్నప్పుడు ఇక్కడ రైబోజోమ్ phase 1లో రైబోజోమ్ అనేది సింథసిస్ అయ్యిద్ది. phase 2లో హీమోగ్లోబిన్ అనేది ఈ సెల్స్లోకి అక్యుములేట్ అయ్యిద్ది. stage 3లో ఏమో ఎజెక్షన్ ఆఫ్ న్యూక్లియస్ అనేది ఇక్కడ చూసారా, న్యూక్లియస్ని వదిలేస్తుంది. సో ఇక్కడ నుంచి న్యూక్లియస్ అనేది ఉండదు అనమాట. సో ఇంక ఈ ఆర్బీసీస్ డిస్క్ షేప్లో
ఇలా వచ్చి ఇందులో ఎలాంటి న్యూక్లియస్ కానీ సైటోప్లాజంలో ఎలాంటి ఆర్గానెల్స్ కూడా ఉండవు అన్నమాట.